నెక్స్ట్ ఇక్కడ చూడండి 9th ప్రాబ్లం. ఇంతకుముందు వీడియోస్లో అయితే ఫార్ములాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన 6.1 అయింది. ఇది 6.2 సగం వరకు ఉన్నది ఇంకో వీడియోలో. ఓకే, 9th ప్రాబ్లం వరకు 8th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన, చాలా లెంత్ అవుతుంది వీడియో అయితే. ఇది నెక్స్ట్ వీడియో చేస్తున్నాను చూడండి. ఒక అంక శ్రేణిలో 17వ పదం 10వ పదం కంటే 7 ఎక్కువ అయినా సామాన్య భేదం ఎంత అంటున్నాడు. అంటే మనం సామాన్య భేదం అంటే కామన్ డిఫరెన్స్ డి కనుక్కోవాలి. ఓకే, ఒకసారి మంచిగా చూడండి ఏమంటున్నాడు మనకు. ఒక అంక శ్రేణిలో 17వ పదం 10వ పదం కంటే 7 ఎక్కువ. ఓకే, 17 10 రెండు పదాల మధ్య డిఫరెన్స్ ఎంత, 7 అన్నట్టు. అయినా సామాన్య భేదం ఎంత అంటున్నాడు. ఓకే, ఇది ఏ విధంగా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అండ్ స్టార్ మార్క్ కూడా పెట్టి ఉంచిన, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు 17వ పదం. 17వ పదం అంటే ఏంటిది మనకు. ఓకే, A17 ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తెలుసు మనకు, A + 16D. ఓకే, 17వ పదం. నెక్స్ట్ ఎన్నవ పదం అంటున్నాడు, 10వ పదం. 10వ పదం అంటే ఏంటిది, A10 ఈజ్ ఈక్వల్స్ టు A + 9D. ఓకే, ఇవి రెండు పదాలు ఉన్నాయి మనకు. బట్ మనకు క్వశ్చన్ నుంచి ఏమంటున్నాడు, లెక్క ప్రకారం. ఓకే, క్వశ్చన్ నుంచి మనకి ఏమని తెలుసు, ఏమంటున్నాడు, 17వ పదం అనేది 10వ పదం కంటే 7 ఎక్కువ. ఓకే, ఇది మన కండిషన్. ఓకే, ఇది మన కండిషన్. ఏంటిది మన కండిషన్, A17 ఈజ్ ఈక్వల్స్ టు A10 + 7. ఓకే, 17వ పదం అనేది 10వ పదం కంటే 7 ఎక్కువ. 17వ పదం ఏమని తెలుసు మనకు, రాయండి ఇక్కడ, A + 16D. ఓకే, 10వ పదం ఏమని తెలుసు మనకు, A + 9D + 7. ఓకే, డి పదాలు ఏ ఒక పక్కకు రాసుకోండి, డి ఒక పక్కకు రాసుకోండి. చూడండి, ఏ ఇటు పక్కకు తీసుకురండి. ఏ అయితే సేమ్ ఉన్నది కాబట్టి క్యాన్సల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది, 16D - 9D దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకే, 16 నుంచి 9 పోతే మనకి ఎంత మిగులుతుంది, 7D. ఓకే, 7D దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకే, 7 కూడా క్యాన్సల్. దెన్ D ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 1. మనకేం కనుగొండి అన్నాడు, డీనే కనుగొండి అన్నాడు. ఓకే, ఫస్ట్ మన ప్రొసీజర్ ఏంటిది, 17వ పదం అంటే A + 16D, 10వ పదం అంటే A + 9D. లెక్క ప్రకారం 17వ పదం అనేది 10వ పదం కంటే 7 ఎక్కువ. ఓకే, దెన్ వీ విల్ ఫైండ్ దట్ డి కామన్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి 10th క్వశ్చన్. రెండు అంక శ్రేణుల సామాన్య భేదం సమానం కానీ వాని 100వ పదాల మధ్య భేదం 100 అయినా వాని 1000వ పదాల మధ్య భేదం ఎంత అంటున్నాడు. ఓకే, ఇది మనకు ఏమంటారు, థియరాటికల్ ప్రాబ్లం టైప్ ఉన్నది. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అయితే జాగ్రత్తగా వినండి. రెండు అంక శ్రేణుల సామాన్య భేదం సమానం అంటే రెండు శ్రేణులు ఇచ్చిన మనకు 2 సిరీస్ ఉన్నాయి. ఒకటి ఏ అనుకుందాం, ఒకటి బి. ఓకే, రెండు శ్రేణులు, వాటి యొక్క కామన్ డిఫరెన్స్ ఏంటిది, కామన్ డిఫరెన్స్ డి అనేది సేమ్ ఉన్నది. వాని 100వ పదాల మధ్య భేదం 100. ఓకే, 100వ పదాల భేదం 100 వచ్చింది. అయితే 1000వ పదాల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఆ శ్రేణులు ఏంటిదో రాసుకోవాలి. ఓకే, ఇది థియరాటికల్ ప్రాబ్లం, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి ఏమన్నాడు, ఫస్ట్ మొదటి అంక శ్రేణి యొక్క మొదటి పదం తీసుకుందాం మనం. ఓకే, ఓకే, మొదటి ఏపీ యొక్క ఫస్ట్ పదం దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, ఇది రెండవ సెకండ్ ఏపీ యొక్క ఫస్ట్ పదం ఏంటిది, బి తీసుకుందాం. లెక్క నుంచి మనకి ఏమి ఇచ్చిండు, రెండు శ్రేణుల యొక్క సామాన్య భేదం డి కామన్ ఇచ్చిండు, రెండు సామాన్య భేదం. ఓకే, కామన్ డిఫరెన్స్ ఏంటిది, సేమ్ అన్నాడు కాబట్టి డి తీసుకుందాం. ఓకే, డి అనుకున్నాము. నెక్స్ట్ మొదటి శ్రేణి యొక్క 100వ పదం ఏంటిది, ఈ ఏ కదా. ఓకే,
ఫస్ట్ శ్రేణి యొక్క 100వ పదం అంటే ఏంటిది A100 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమని తెలుసు మనకు A ప్లస్ 99D. నెక్స్ట్ సెకండ్ శ్రేణి యొక్క 100వ పదం ఏమని తెలుసు మనకు మనం మొదటి పదం B తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది మనకు B ప్లస్ 99D. బట్ మనకు క్వశ్చన్ నుంచి ఏమి ఇచ్చిండు మనకు A100 నెక్స్ట్ ఇది B. ఓకే B తీసుకున్నాం కదా B100 ఈక్వల్స్ టు ఎంత మనకు 100. ఓకే రెండు శ్రేణిలోని 100వ పదాల భేదం. ఓకే 100వ పదాల భేదం కామన్ డిఫరెన్స్ ఎంత అట 100. ఓకే అయింది. నెక్స్ట్ మనకు A100వ పదం ఏమని తెలుసు చూడండి మనకు A ప్లస్ 99D. ఓకే నెక్స్ట్ B అంటే B ప్లస్ 99D దట్ ఈజ్ ఈక్వల్స్ టు 100. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకు సింపుల్గా 99D క్యాన్సల్ అయిపోతుంది. A మైనస్ B ఈజ్ ఈక్వల్స్ టు 100 మిగులుతుంది. సింపుల్. ఇది మన ఈక్వేషన్ ఫస్ట్ అనుకున్నాం. ఇదే విధంగా మనకేమంటున్నాడు 1000వ పదం యొక్క డిఫరెన్స్ కనుక్కుంటున్నాడు. ఓకే మొదటి శ్రేణి యొక్క 1000వ పదం ఎంత మనకు A ప్లస్ 999D. నెక్స్ట్ ఇది సెకండ్ శ్రేణి యొక్క 1000వ పదం B ప్లస్ 99D. ఓకే దీని నుంచి సేమ్ మనం A మైనస్ B కనుక్కోవాలి. A మైనస్ మొదటి శ్రేణి యొక్క 1000వ పదం సెకండ్ శ్రేణి యొక్క 1000వ పదం మైనస్ చేస్తే ఏమొచ్చేస్తుంది మనకు సింపుల్. ఇక్కడ మైనస్ ఇవి రెండు ఏమైపోతాయి మనకు క్యాన్సల్ అయిపోతాయి. అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఇక్కడ ఏం మిగులుతుంది మనకు చూడండి A మైనస్ B మిగిలింది. బట్ మనకు A మైనస్ B ఈక్వల్స్ ఎంత వచ్చింది 100. అంటే ఇక్కడ మనం 100ని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్. దెన్ ఏ శ్రేణిలోని 1000వ పదం B శ్రేణిలోని 1000వ పదం యొక్క కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకు 100 వచ్చింది. ఓకే ఈ విధంగా మనకు 100 1000 పదాల భేదం కూడా 100 వస్తుంది. ఓకే సింపుల్గా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఫస్ట్ శ్రేణి యొక్క మొదటి పదం A తీసుకున్నాం. సెకండ్ శ్రేణి యొక్క మొదటి పదం B తీసుకున్నాం. కామన్ డిఫరెన్స్ అయితే D సేమ్ అన్నాడు. కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నది అన్నాడు కాబట్టి D తీసుకున్నాం. దెన్ మొదటి శ్రేణి యొక్క 100వ పదం A ప్లస్ 99D. సెకండ్ శ్రేణి యొక్క 100వ పదం B ప్లస్ 99D. దెన్ A మైనస్ B చేస్తే మనకి ఎంత వచ్చింది A మైనస్ B ఈజ్ ఈక్వల్స్ టు 100. అంటే మొదటి శ్రేణి యొక్క 100వ పదం రెండవ శ్రేణి యొక్క 100వ పదం అనేది మనకు 100 వచ్చింది. నెక్స్ట్ చూడండి ఇప్పుడు 1000వ పదం అన్నాడు. ఈ విధంగా 1000వ పదం మనకు A ప్లస్ 999D B ప్లస్ 990D ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది క్యాన్సల్ చేస్తే ఇక్కడ A మైనస్ B మిగిలింది. A మైనస్ B మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 100ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే వీటి మధ్య కూడా డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది 100 వచ్చిందని చెప్పచ్చు. ఓకే నెక్స్ట్ చూడండి 7 చే భాగింపబడి 3 అంకెల సంఖ్యలు ఎన్ని కలవు? ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్. టెట్లో 2-3 టైమ్స్ అనేవి వచ్చినాయి. 2-3 మెథడ్స్ ఉన్నాయి దీనికి. మనకు 8th క్లాస్లో కూడా సంఖ్యలతో ఆడుకుందామని లాస్ట్ చాప్టర్ ఉంది కదా, అందులో కూడా ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రొసీజర్ చేంజ్, అక్కడ కూడా కొంచెం ప్రొసీజర్ చేంజ్. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 7తో భాగింపబడే 3 అంకెల సంఖ్యలను ఫస్ట్ రాసుకోవాలి. ఓకే 7 చే భాగింపబడే 3 అంకెల సంఖ్యలు. ఓకే 3 digit numbers. ఓకే విచ్ ఆర్ డివిజిబుల్ బై 7. ఓకే ఆ సిరీస్ యొక్క మొత్తం కనుక్కోవాలి. ఫస్ట్ మనం 3 అంకెలతోటి 100. ఓకే 100 అంటే మనకు 3 అంకెల సంఖ్య. బట్ 100 7 తోటి భాగింపబడదు. ఫస్ట్ 7 తోటి భాగింపబడే సంఖ్య 105. ఓకే నేను రాసేస్తా డైరెక్ట్, మిగతా మీరు చూడండి. 105. నెక్స్ట్ వచ్చేసి 102. నెక్స్ట్ వచ్చేసి 119 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 999 అనేది లాస్ట్ పదం. మన 3 అంకెల 4 సంఖ్య, 3 అంకెల లాస్ట్ సంఖ్య. బట్ మనం 994 అనేది లాస్ట్ డిజిట్. ఎందుకు మనం ఇవి తీసుకుంటామంటే దీస్ ఆర్ డివిజిబుల్ బై 7. ఓకే 3 digit నెంబర్ ఆర్ డివిజిబుల్ బై 7. ఇది
ఈ సంఖ్యల యొక్క సిరీస్. ఇప్పుడు ఏమన్నాడు మనకు క్వశ్చన్ నుంచి 7చే భాగింపబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ డిజిట్ చూడండి మనకు. ఇప్పుడు ఇక్కడ నుంచి 105 నుంచి 994 వరకు ఎన్ని నంబర్స్ ఉన్నాయో ఆ నంబర్స్ని మనం కనుక్కోవాలి. అంటే మనం ఏం కనుక్కోవాలి అన్నట్టు n విలువ కనుక్కోవాలి. ఓకే, n విలువ కనుక్కోవాలి. a ఎంత ఉన్నది మనకు 105, an ఎంత ఉన్నది మనకు 994. కామన్ డిఫరెన్స్ d ఎంత ఉన్నది మనకు 7. ఇదైతే తెలుస్తుంది. ఎందుకు మనం 7 తోటి భాగింపబడే సంఖ్యలు అంటే అన్నిటికీ కామన్ డిఫరెన్స్ అనేది 7 ఉంటుంది. చూడండి ఇప్పుడు మన ఫార్ములా ఏంటిది మనకు an a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇది మన ఫార్ములా. an ఎంత మనకు లాస్ట్ డిజిట్ 994. ఏ ఫస్ట్ పదం ఏంటిది మనకు 105, 9 మైనస్ 1, d ఎంత ఉన్నది 7. ఓకే, ఈ 994 మైనస్ 105 చేయండి. నెక్స్ట్ ఇదేంటిది 7n మైనస్ 7. ఓకే, చూడండి ఇప్పుడు మనకి ఏమొస్తుంది. 14 నుంచి 5 పోతే 9. ఓకే, ఇక్కడ 8 మిగులుతుంది, ఇక్కడ కూడా 8. ఇప్పుడు మైనస్ 7 ఇటు పక్కకు వచ్చేస్తే ప్లస్ 7 అయిపోతుంది. ఇది 7n. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి 82 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7n. దెన్ 8 1 పోతుందా చూడండి. నెక్స్ట్ చూడండి, సారీ ఇక్కడ చూడండి మనం మిస్టేక్ చేసినాం. ఓకే, 889 ప్లస్ 7 ఉన్నది, నేను మైనస్ చేసేసిన. 889 ప్లస్ 7 అంటే మనకు ఇక్కడ 8. ఓకే, ఇక్కడ ఈ స్టెప్ కింద రాసిస్తాం. మనకు ఏమొస్తుంది అంటే 896. ఓకే, 896 అనేది మన 896 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7n. ఇప్పుడు 896 డివైడెడ్ బై 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు n. అంటే 8 1 8 2 14, 8 8 ఓకే, n ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకు 128. ఓకే, ఇది మన ఆన్సర్. అంటే మనకు 3 అంకెల సంఖ్యలు 7 తోటి భాగింపబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మొత్తం 128 అనేవి మనకు 7 తోటి భాగింపబడే 3 అంకెల సంఖ్యలకు. 3 digit numbers which is divisible 7 are 128. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ అయితే చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ మనకు అడుగుతాడు క్వశ్చన్స్. నెక్స్ట్ చూడండి 12th క్వశ్చన్. 10 మరియు 250ల మధ్య గల 4 యొక్క గుణిజాల సంఖ్యలు కనుగొండి అంటున్నాడు. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు చాలా అడుగుతాడు. ఫస్ట్ చూడండి జాగ్రత్తగా, మనకి ఏమంటున్నాడు 10 మరియు 250ల మధ్య గల 4 యొక్క గుణిజాలు. ఓకే, గుణిజాలు అంటే మన 4th టేబుల్లో వచ్చేసి చూడండి 10 తర్వాత మనకి ఏమొస్తుంది 10 మరియు 250ల మధ్య అంటున్నాడు. 10 250ల మధ్య. ఓకే, 4 తోటి భాగింపబడే సంఖ్యలు. గుణిజాలు అంటే కూడా అంతే, 4 టేబుల్లో వచ్చే నంబర్స్. ఓకే, 10 అయితే రాదు 4 టేబుల్లో. నెక్స్ట్ ఏమొస్తుంది మనకు 12. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది 16. ఓకే, ఈ విధంగా మనం రాసుకుంటా పోతే మనకు ఏ జాబితా ఏర్పడుతుంది అంటే లాస్ట్ 250 అయితే డివిజిబుల్ కాదు, లాస్ట్ వచ్చేసి మనకు 248 మనది 4 తోటి డివిజిబుల్ అయ్యే సంఖ్యలు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ విధంగా మనకు a ఈజ్ ఈక్వల్స్ టు 12 ఉన్నది, d ఈజ్ ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్ 4 ఉన్నది. ఓకే, an ఈజ్ ఈక్వల్స్ టు 248 తీసుకోవాలి, n ఈజ్ ఈక్వల్స్ టు మనం కనుక్కోవాలి. అన్ని సంఖ్యలు ఉన్నాయి కనుగొండి అన్నాడు కదా, సింపుల్. ఇప్పుడు an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. an అంటే 248, a 12 ప్లస్ n మైనస్ 1 ఇంటూ 4. ఓకే, చూడండి 248 12 ప్లస్ 4n మైనస్ 4. 12 నుంచి 4 పోతే 8 మిగులుతుంది. ఈ 8 ఇటు పక్కకు వచ్చేస్తే మనం ఏమైపోతుంది -8 అంటే 240. డైరెక్ట్గా రాసేస్తున్నాను 240, ఇక్కడ n. ఓకే, 4 1 4 6 24, దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 60. అంటే
ఎన్ని డిజిట్స్ ఉంటాయి మొత్తం 60 నెంబర్స్ ఉంటాయి మనకు. 10 నుంచి 250 మధ్య 4 యొక్క గుణిజాలు ఆర్ 4 డివిజిబుల్ నంబర్స్ ఈజ్ n is equals to 60. నెక్స్ట్ చూడండి 13 డిజిట్ 63, 65, 67 మరియు 3, 10, 70 అంక శ్రేణుల n పదాలు సమానం అయిన n విలువలను కనుగొండి అంటున్నాడు. సింపుల్, ఇక్కడ n పదాలు సమానం అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఎన్వ పదాలు సమానం. ఓకే, n విలువను కనుగొండి అన్నాడు. రాసుకుందాం. ఫస్ట్ శ్రేణి ఉన్నది మనకు 63, 65, 67. ఓకే, ఇది మన మొదటి శ్రేణి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఇచ్చిండు 3, 10, 70. ఇందులో మనకు n పదాలు అయితే సమానం, అంటే an is equals to an. ఓకే, n పదాలు సమానం. ఫస్ట్ మనం కనుక్కోవాలి ఇప్పుడు an. కామన్ డిఫరెన్స్ చూడండి, ఇందులో ఏమున్నది 3, 65 మైనస్ 3 అంటే 2, 7 మైనస్ 5 అంటే 2. కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఏ ఫస్ట్ పదం అనేది 63, కామన్ డిఫరెన్స్ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ అనేది 3, డి చూడండి ఏమున్నది మనకు 7. నుంచి మనం ఇప్పుడు n పదాలు కనుగొందాం. లెక్క ప్రకారం n పదాలు అనేవి సమానం కాబట్టి చూడండి ఇక్కడ an is equals to a plus n minus 1 into d. ఇది మన ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అని అంటే ఇక్కడ మనకి ఏమున్నది ఫస్ట్ 63 ప్లస్ n minus 1 into d అంటే ఇక్కడ 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ అంటే ఎంత మనకు 3 ప్లస్ n minus 1 into d అంటే 7. ఓకే, an మనం డైరెక్ట్గా రాసేస్తున్నాం. నెక్స్ట్ చూడండి 63 ప్లస్ 2n మైనస్ 2, ఇక్కడ 3, 7n మైనస్ 7. ఓకే, ఇక్కడ చూడండి 63 మైనస్ 2 అంటే 61 ప్లస్ 2n. ఓకే, ఇక్కడ 7n మైనస్ 4 అవుతుంది. n పదాలు ఒక పక్కకు, ఇవి ఒక పక్కకు రాసుకోండి. 61 మైనస్ 4 ఇటు పక్కకు వచ్చేస్తే ప్లస్ 4, 7n మైనస్ 2n. ఇక్కడ ఎంత వచ్చింది మనకు 65, ఇక్కడ 5n. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 5 1s 5 3s 15, దెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 13. ఓకే, ఇది మన ఆన్సర్. సింపుల్, వెరీ ఈజీ. n పదాలు అన్నాడు, ఈ విధంగా మనం n పదాలు డైరెక్ట్గా ఈక్వల్ చేసేసినాం. n వాల్యూ అనేది వచ్చేసింది. 13th ప్రాబ్లం కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి 3వ పదము 16వ పదము 7వ పదము 5వ పదం కంటే 12 ఎక్కువ ఉండునట్లుగా ఒక అంక శ్రేణిని కనుగొనుము అంటున్నాడు. ఇది ఇంతకుముందు సేమ్ ప్రాబ్లం మనం ఇది చేసినాం కదా, 7th ప్రాబ్లం 9th ప్రాబ్లం. ఆ విధంగానే చేయాలి ఇది కూడా. 3వ పదం 16గా, 7వ పదము 5వ పదం కంటే 12 ఎక్కువ ఉండునట్లు ఒక అంక శ్రేణిని కనుగొనుము అంటున్నాడు. సింపుల్, మనం an is equals to a3 3వ పదం is equals to ఏమని తెలుసు మనకు a plus 2d దట్ ఈజ్ ఈక్వల్స్ టు 16. నెక్స్ట్ 7వ పదం అంటే మనకు a plus 6d. 5వ పదం అంటే a plus 4d. ఏమంటున్నాడు లెక్క ప్రకారం మనకి ఏమంటున్నాడు a plus 6d is equals to a plus 4d plus 12. ఓకే, 12 ఎక్కువ కాబట్టి మనం d అనేది ఇక్కడ 6 అని వస్తుంది. ఈ 6 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మిగతా అన్ని పదాలు అనేవి వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 15th వన్ 3, 8, 13, 2 అంక శ్రేణి యొక్క చివరి నుంచి 20 పదం కనుగొను అంటున్నాడు. ఫస్ట్ మనం n ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని పదాలు ఉన్నాయో కనుగొనాలి. సింపుల్, ఇక్కడ ఒక ప్రాబ్లం చేసినాం మనం ఇంతకుముందు. ఇక్కడ అంక ఎన్నవ పదం 78 అవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ ఇది చూడండి -150 ఒక పదంగా ఉంటుందో లేదో పరిశీలించండి అంటున్నాడు. ఈ టైప్స్గా మనం చేయాలి. ఇది కూడా ఫస్ట్ చివరి నుంచి 20వ పదం అంటే ఫస్ట్ 253 వరకు ఎన్ని పదాలు ఉన్నాయో కనుక్కోవాలి. అంటే n విలువ కనుక్కోవాలి. n ఈజ్ ఈక్వల్స్ టు 51 వస్తుంది. ఈ విధంగా an ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d సబ్స్టిట్యూట్ చేస్తే మనకు n విలువ వస్తుంది 51 అంటున్నాడు. ఓకే, చివరి నుంచి 20వ పదం అంటే మనం 51 మైనస్ 20 ప్లస్ 1 చేయాలి. చివరి నుంచి 8వ పదం మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి 51. ఓకే,
51 నుంచి 20 పదాలు తీసేయాలి, ప్లస్ 1 యాడ్ చేయాలి. ఒక 32వ పదం అనేది మనకు 158 అవుతుంది. ఓకే, ఇది మన ఆన్సర్. సింపుల్, వెరీ ఈజీ. నెక్స్ట్ చూడండి, ఒక అంక శ్రేణిలో 4వ మరియు 8వ పదాల మొత్తం 24 మరియు 6 10వ పదాల మొత్తం 44 అయిన మొదటి 3 పదాలు కనుగొండి అంటుంది. సింపుల్. 4వ పదం అంటే a ప్లస్ 3d. ఓకే, ఇక్కడ a ప్లస్ 7d, వాటి యొక్క మొత్తం ఎంత 24. ఓకే, ఇక్కడ చూడండి, a ప్లస్ 3d ప్లస్ a ప్లస్ 7d ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 24. దీని నుంచి మనకి ఏమొచ్చింది, ఒక సమీకరణం వచ్చేస్తుంది. a ప్లస్ 5d ఈజ్ ఈక్వల్స్ టు 12 అనేది. నెక్స్ట్ 6వ పదం 10వ పదాల మొత్తం చూడండి, a ప్లస్ 5d ప్లస్ a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్స్ టు 44. ఇందులో నుంచి కూడా ఒక సమీకరణం వచ్చేస్తుంది. a ప్లస్ 5d ఒక సమీకరణం, a ప్లస్ 7d అనేది ఒక సమీకరణం. దీని నుంచి d కనుక్కోవాలి. సింపుల్. ఈ విధంగా మనం పదాలు అనేవి డైరెక్ట్గా కనుక్కోవచ్చు. చూడండి ఒకసారి, వెరీ సింపుల్. నెక్స్ట్ చూడండి, సుబ్బారావు 1995 సంవత్సరంలో నెలకు 5000 జీతంతో ఉద్యోగంలో చేరాడు. అతని జీతం సంవత్సరంకు 200 పెరిగిన అతని జీతం ఏ సంవత్సరంలో 7000 అవుతుంది. అంటే సింపుల్, 5000 జీతం ఉన్నది, ఎవ్రీ ఇయర్ 200 పెరుగుతున్నది. అంటే ఫస్ట్ పదం అనేది 5000, సెకండ్ పదం అనేది 5200, థర్డ్ పదం 5400, లాస్ట్ వచ్చేసి ఎంత ఉన్నది 7000 ఉన్నది లాస్ట్ అతనిది. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి, n కనుక్కోవాలి. సింపుల్. ఓకే, n కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, 7000 ప్లస్ 5000. ఓకే, a ప్లస్ ఇక్కడ మనం an అనేది ఇచ్చేసిండు 7000. an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. n అనేది తెలియదు, n ఈజ్ ఈక్వల్స్ టు 11 వచ్చేస్తుంది. అంటే 11 సంవత్సరాల తర్వాత అతని జీతం అనేది 7000 అవుతుంది. ఓకే, సింపుల్. ఇవి అయిపోయింది మనని. ఇది చూడండి, ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఈ టైప్స్గా శాస్త్రవేత్తల గురించి ఇచ్చినప్పుడు మనం చూసుకోవాలి. మనకు పెడగాగిలో క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, గాస్ పదాల మొత్తం కనుగొన్న విధానం. ఓకే, గాస్ అనే కార్ల్ ఫ్రెడరిక్ గాస్ 1777 నుంచి 1855 ప్రఖ్యాత జర్మన్ గణిత శాస్త్రవేత్త. ఓకే, ఇతను n పదాల మొత్తానికి మనకు ఫార్ములా అనేది ఇచ్చిండు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములాని బట్టి కూడా మనకు చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. మన టెట్లోనే కాకుండా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సిరీస్ నుంచి బాగా క్వశ్చన్ వస్తాయి. అప్పుడు కూడా మనం ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చు. ఓకే, SN ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఇచ్చిండు అతను. SN ఈజ్ ఈక్వల్స్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఓకే, ఇంకొక వీడియో చేస్తాను. నెక్స్ట్ మిగతా ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ 6.3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో. ఓకే.